టుడే లీడ్ కోడ్ ప్రాబ్లం నెంబర్ 66 అనేది తీసుకొచ్చేద్దాం. ఏంటిదంటే +1 మనకు ఒక ఇన్పుట్లో కొన్ని అరేలో కొన్ని వాల్యూస్ ఇస్తాడు. దానికి ఇట్లా 1 to 9 అని ఇచ్చాడు. 129 + 1 అంటే ఎంత 130 ఇలా రిటర్న్ అవ్వాలన్నమాట. అంటే ఇలా ప్రింట్ అవ్వాలి 130 ఈ 130 అనేది ఇలా రిటర్న్ అవ్వాలి. ఇప్పుడు ఏమి ఇచ్చాడు 999 అని ఇచ్చాడు. దీనికి 999 + 1 యాడ్ చేసి ఎంత 1000 ఇలా ప్రింట్ అవ్వాలన్నమాట. సో మనం ఇప్పుడు కోడ్లోకి వెళ్దాం. కోడ్లోకి ఇంకా చాలా బాగా అర్థమవుతుంది అసలు ఎలా ప్రింట్ చేయాలి అన్నది. ఓకే, నేను ఒక ఫంక్షన్ తీసుకొని ఆ ఫంక్షన్లో నా యొక్క అరేని పంపిస్తున్నా. నాకు రిటర్న్ టైప్ అరే కావాలి కాబట్టి నేను ఇక్కడ రిటర్న్ టైప్ ఇంట్ అరే అని ఇచ్చుకున్నా, ఇంటీజర్ వాల్యూ. నేను ఫర్ లూప్ లాస్ట్ నుంచి చెక్ చేస్తూ వస్తున్నా. డిజిట్స్ లాస్ట్ లెంత్ -1 అంటే లాస్ట్ నుంచి చెక్ చేస్తూ వస్తున్నాను అన్నమాట. ఓకే, ఇఫ్ డిజిట్స్ ఆఫ్ I <9 అంటే 9 కంటే చిన్నది అయింది అనుకోండి, ఆ ఎలిమెంట్ని నేను ప్లస్ చేసుకొని రిటర్న్ చేసుకుంటా. లేకపోతే నేను ఆ ప్లేస్ వాల్యూస్లో నేను 0 పెట్టుకుంటా. ఇప్పుడు మనకి ఎంత వాల్యూ ఉంది 9 అనేది ఉంది. ఫస్ట్ 9 అనేది 9 కంటే చిన్నదా కాదు. సో నేను 9 ప్లేస్లో ఫస్ట్ 0 పెట్టుకుంటున్నా. ఓకే, లాస్ట్ వాల్యూలో. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఎలిమెంట్ని చెక్ చేస్తున్నా. లైక్ ఇది 2 అన్నమాట. 2 అనేది 9 కంటే తక్కువనా? అవును. ఆ ఎలిమెంట్ నేను ఇక్కడ ప్లస్ చేసి రిటర్న్ చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది 130 అనేది ఇక్కడ మనకు ప్రింట్ అవుతుంది అన్నమాట అరేలో. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్ చెక్ చేద్దాం. ఎలా అంటే కొంచెం టఫ్గా ఉండేది. ఇప్పుడు 999 అనేది ఉంది. ఫస్ట్ నేను ఇక్కడ చెక్ చేస్తున్నా. ఈ 9 అనేది 9 కంటే చిన్నదా కాదు కాబట్టి 0 ప్రింట్ అవుతుంది. మళ్ళీ చెక్ చేస్తున్నా, మళ్ళీ 0 వస్తుంది. మళ్ళీ చెక్ చేస్తున్నా, మళ్ళీ 0 వస్తుంది. అన్ని 0 వస్తున్నాయి. ఇక్కడ అరే కూడా అయిపోయింది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే రిజల్ట్ ఇంకొక న్యూ అరే తీసుకొని ఆ రిజల్ట్ డిజిట్స్ డాట్ లెంత్ +1 అని అంటే ఒక వాల్యూ మనకి ఎక్స్ట్రా యాడ్ అవుతుందిగా. ఇప్పుడు మనకి ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి యాడ్ చేసిన 4 ఎలిమెంట్స్ అని వచ్చాయి. ఒక వాల్యూ ఎక్స్ట్రా స్టోర్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే డిజిట్స్ లెంత్ +1 అనేది ఇక్కడ ఇచ్చుకున్నా. రిజల్ట్ అరే ఆఫ్ 0 అంటే రిజల్ట్ ఆఫ్ 0 అంటే ఎంత స్టార్టింగ్ ఇండెక్స్ వాల్యూ 0 ప్లేస్లో నేను 1 అనేది ఇచ్చుకుంటున్నా. అప్పుడు 1 అనేది ఇస్తా. ఇవి మిగతావన్నీ 0లు అయిపోతాయి. ఇక్కడ నేను ఇండెక్స్ స్టార్టింగ్లో 1 ఇస్తున్నా కాబట్టి మనకి ఇక్కడ 1000 అనేది ప్రింట్ అవుతుంది అన్నమాట. ఇలా మనం చెక్ చేస్తామన్నా. ఇప్పుడు దీని టైం కాంప్లెక్సిటీ ఎంత అంటే ఆర్డర్ ఆఫ్ n అన్నమాట. స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత అంటే ఆర్డర్ ఆఫ్ 1. ఓకే గైస్, ఇలా చెక్ చేస్తాం మనం. ఓకే.